సమస్త మేలులకు ఆధారమైన మన తండ్రి యొక్క దేవుని యొక్క సమాధానం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన దెందులూరు కాన్స్టిట్యున్సీ మన ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారికి, కూడి వచ్చిన పెద్దలకి, గురువులకి, కన్యాస్త్రీలకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి నా శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో దీవించి మన ఈ ప్రాంతంలో డెంటల్ కాలేజ్ మరియు బిఎస్సి నర్సింగ్ కాలేజ్ ఎంతగానో పేద ప్రజలకు తోడ్పడుతున్న సందర్భంలో వారి అవసరాల నిమిత్తమై హాస్టల్ కట్టాలని నిర్ణయించడం జరిగింది. దేవుడు మనల్ని దీవించినందుకు ఆయన కృతజ్ఞతగా మన ఎమ్మెల్యే గారితో కలిసి ప్రార్థనలో మమేకమవుతాం. సకల ప్రజావళికి తండ్రి అయిన ఓ దేవా, ఈ శంకుస్థాపనలకు, ఆశీర్వాదములకు మమ్మందరినీ ఇక్కడ చేర్చినందుకు మీకు వందనములు అర్పించున్నాము. ఈ నూతన భవనము ఎల్లప్పుడూ మీ మహిమ కొరకు, మీ గౌరవం కొరకు, ఈ స్టూడెంట్స్ ప్రయోజనం కొరకు ఉపయోగపడేలాగున దీవించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 34 వరకు ఆలకిద్దాం. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యము దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దాన్ని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థము ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపారు. ఇది ప్రభుని సువిశేషం. స్తుతి కలుగునుగాక. మీ సమాధానము దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఓ ప్రభు, నీతో పనివారల మగుటకు నీవు మాకు ప్రసాదించిన ఈ గొప్ప ఘనతకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవుడు సదా స్తుతింపబడునుగాక. నీ కుమారుని ద్వారా నీ తిరుసభ కథలని రాతిపై నిర్మింప నీవు చిత్తగించితివి. దేవా, మీకు స్తుతి కలుగునుగాక. నీ కుమారుని ఆత్మ ద్వారా మమ్మందరిని ఒక గృహముగా చేసి నీవు అందు నివాసం ఏర్పరచుకుంటువి. దేవుడు సదా స్తుతింపబడునుగాక. మీ దయ వలన మేము ప్రారంభించిన ఈ భవనము పూర్తయి నీచే కాపాడబడినట్టుకు నమ్మకమును మాకిచ్చితివి. దేవుడు సదా స్తుతింపబడునుగాక. నీ కృషి వలన మమ్ము సజీవశులుగా చేసి వాటిచే నీ నవ్యమైన పవిత్ర యెరూషలేమును కట్టుచున్నాము. దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆశీర్వాద ప్రార్థన. సర్వశక్తిమంతుడును దయామయుడు భగవు తండ్రి, సమస్తము నీవు నీ కుమారుని ద్వారా కలిగించితివి. ఆయనను నీ రాజ్యమునకు చెలింపని పునాదిగా చేస్తివి. నీ దివ్య జ్ఞాన కరుణ రసములచే మాకు మేలుకరముగాను నీకు మహిమకరముగాను తీర్చినదిగా మేము ఈ దినము ప్రారంభించిన ఈ మా కార్యమును దినదినం అభివృద్ధి చెంది పరిపూర్తి అగినట్లు అనుగ్రహింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. దయచేసి అందరూ కూడా చెప్పండి కొట్టి
ప్రియ ఫాదర్స్, సిస్టర్స్, డాక్టర్స్, ద డైసిస్ ఆఫ్ ఏలూరు, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ శుభకార్యం చిరకాలము కూడా శాశ్వతంగా మన మేత్రాసనలో ఒక కీలకమైనటువంటి స్థానంలో గుర్తింపు పొందినటువంటి విధంగా నిలిచిపోతూ ఉందని చెప్పి మేమందరము కూడా నమ్ముతూ ఉన్నాం. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రీతమ పీఠాధిపతులు మరి జేలాపురమేర తండ్రి గారిని మరి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సందర్భాన్ని పురస్కరించుకొని మరి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. of the Dental College, dear Reverend Father Pingala Jacob, the Secretary and Correspondent of the Dental College, Reverend Father Bedampudi Raju, the Correspondent of the BSc Nursing College, dear Father Kuram Joseph, the Administrator of the Dental College, dear consultants, dear professors, teaching and non-teaching staff, and our engineers and our mission. On this blessed occasion, I thank the Lord, I thank my parents, thank the Holy Father, thank the Nunciature for giving me, rather sending me to this blessed diocese of Eluru. Eluru is a mission diocese having so many wonderful Catholic Christian families, above all other denominations and the different section of the society and the religion. మనమందరము కలబోసుకున్న కుటుంబాలు కాబట్టి ఈ గోదావరి నీరు తాగిన వారందరూ చాలా దృఢముగా, పవిత్రముగా, మంచి ఆలోచనతో ముందుకు సాగుతారన్నది నా నమ్మకం. 2013 జూన్ నెల 13, జూలై నెల 25, జూలై నెల 26 కరెక్ట్గా పారానింకా ఆరలేదు, తోరణాలు ఇక తీయనలేదు అన్న పాట ఉందా మీకు? నరిని నరనన టరటరటరట. ఆ ముక్కు పచ్చలు, ఆ తైలాభిషేకం ఆరక ముందుకే ముక్తేశ్వరంలో మునిగి ఉన్న జనాల దగ్గరికి మీ తండ్రి గారు వెళ్ళారు. జస్ట్ 25న కాన్సక్రేషన్ అడిగి వెళ్ళాను. ఆ ముక్తేశ్వరంలో ఉన్నటువంటి బిడ్డలు ముంపులో ఉంటే చిన్న ఓడలో వెళ్ళాను. నాకు ఫస్ట్ క్లాస్ గడ్డపార ఈతవచ్చు, అయినా భయపడకుండా కరెంట్లో వెళ్ళి అందరిని కలిసి, మీకు తెలుసు కొచ్చెర్ల అమృతరాజు కొద్దిగా సన్నగా, కొద్దిగా నల్లగా, తెల్లగా ఉంటాడు అబ్బాయి. నవ్ ఈజ్ అ ప్యారిస్ ప్రీస్ట్ ఆఫ్ వంగాయగూడెం. అబ్బాయి ఉన్నారు. వాని ప్రక్కనే మంచి చేప పేరు పులుస కర్రీ చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు బేదంపూడి రాజు అని మన మేత్రాసన గురువు. తెలుసు ఆయన మీకు? ఇప్పుడు నర్సింగ్ కాలేజీ కరెస్పాండెంట్. చాలా చక్కగా మమ్మల్ని ఆదరించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ తండ్రి గారు ఎక్కడ కానీ శ్రమ అనుకోకుండా ప్రజల మధ్యలో, ప్రజలతో, ప్రజల కోసం ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. ఈ ఫౌండేషన్ స్టోన్ వేయాలని పింగళ జేకబ్ గారు ఉన్నారు. ఆయన యాక్చువల్గా అడవులలో ఉండేది. ఎక్కడ? టీ నరసాపురం దాటిన తర్వాత పోలవరంలో ఉండేవాడు. అక్కడ ట్రైబల్ చిల్డ్రన్ని బాగా ఆదరించి, ప్రేమించి, ప్రోత్సహించి ట్రైబల్ చిల్డ్రన్కి విద్య కోసమై ఎన్నో శ్రమపడి వారికి సేవ చేసిన వ్యక్తి. అప్పుడు మనసు పడింది నాకు ఆయన మీద. వీడు ఇక్కడుంటే ఎంత పని చేస్తున్నాడు, సెంటర్లో నా దగ్గర ఉంటే ఇంకెంత పని చేస్తున్నాడు ఆలోచించి మోజస్ టీంలో వారిని పెట్టడం జరిగింది. ఫాదర్ మోజస్ గారిని ఇక్కడ సెక్రటరీ కరెస్పాండెంట్గా డెంటల్ కాలేజ్ అపాయింట్ చేస్తూ, పింగళ జేకబ్ గారిని నర్సింగ్ కాలేజీలో అపాయింట్ చేస్తూ, ఫెలిక్స్ గారిని అడ్మిషన్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే వీరి యొక్క పరిచర్య నాకు నచ్చింది, అందరిది నచ్చింది. అనుకోబాకండి నా గురించి చెప్పలేదు తన గారని, కానీ ప్రస్తుతానికి ఇది స్టేటస్ కాబట్టి చెప్తున్నాను. దే డిడ్ ఇట్ వెల్. మరి ఆ ఫ్లాగ్, ఆ లెజెండ్ ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ
సెక్రటరీ కరెస్పాండెంట్గా పింగళ జయకు గారిని వేయటం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు కూడా వారు ఇక్కడుండి తెప్పించారు. మా ప్రాజెక్టులన్నీ రిజెక్ట్ అయినాయి, ఇంక్లూడింగ్ డెంటల్ కాలేజ్ ప్రాజెక్టు కూడా. కానీ ఇది ఒక్కటే ఈ 13 సంవత్సరంలో మాకు వచ్చినటువంటి గొప్ప అదృష్టం మన పింగళ జయకు వారి చేతుల మీదకి వచ్చింది. వారి గడికి చప్పట్లు కొడుకుందా చేస్తాం. అది రాగానే ఇప్పుడు అంటే చూసారా, ఆయన మంచి మనసు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అది ప్రభావితమైంది. వెంటనే రాజు గారు ఇక్కడ రావటం, ఇప్పుడు వారు టేకప్ చేయటం చాలా అందంగా ఉంది. నాకు తెలుసు ఇది త్వరలోనే ముగుస్తుంది. 1 సంవత్సరం తిరగక ముందుకే బిల్డింగ్ కట్టి చూపించాలని మేస్త్రి శ్రీను గారు ఉన్నారా? మేషన్ శ్రీను గారు ఎక్కడ? కొంచెం ముందుకు రాను, ఆడు ఎప్పుడు అంతే దూరంగా ఉంటాడు. ఆ శ్రీను గారు నాకు 1992 నుండి తెలుసు. నేను కొత్త గురువుని. అప్పుడే దాచారం విచారణలో పెద్ద హాస్పిటల్ కట్టడానికి మా విచారణ గురువు ఫాదర్ వై జోజిరెడ్డి గారు వారిని ఆహ్వానించారు. పని మొత్తం చూసుకున్నది నేను, పని చేసింది ఆయన, పైసా ఇచ్చింది జోజిరెడ్డి స్వామి. ఫస్ట్ క్లాస్ కట్టాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాతో సాగడు కనుక వీరు ఇద్దరు జోడి బాగుంటుంది అనుకున్నాను. ఎవరు? ప్రకాష్ మన ఇంజనీర్ గారును, అటు శ్రీను గారు కలిసి దీన్ని త్వరలో చేస్తారని నమ్మకం ఉంది. నేను శ్రీను ఎందుకు పిలిచానంటే, మా దగ్గర డబ్బు అటు ఇటు అయినా కూడా వాడు లక్షలకు ఎదురుపెట్టి పని చేస్తాడు. చేసిన తర్వాతనే 1 సంవత్సరం తర్వాత వచ్చి డబ్బులు అడుగుతాడు, ముందు అడగడు, అసలు డబ్బులు అడగడు. సో అలాంటి వ్యక్తులు నాకు కావాలని కోరుకున్నాను కాబట్టి ఆ అబ్బాయిని పడకడం జరిగింది. కాబట్టి ఆ అబ్బాయి కూడా ఇక్కడి నుంచెల్లే అద్దెంకి నుండి వరంగల్లో నాతో పనిచేశాడు కనుక వారు మీరిద్దరు కలిసి, ఇద్దరు సరగా సమానంగా ఉన్నారు, కలిసి త్వరలో ఈ బిల్డింగ్ చేయవలసిందిగా ఇంజనీర్ గారిని మరియు మేషన్ శ్రీను గారిని కోరుకుంటున్నాను. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఫాదర్ రాజు యూ విల్ డూ ఇట్ వెల్. ఇక చివరిగా మీరు కుదిరిసారండి స్టూడెంట్స్, మన తండ్రి గారు జాన్ మొలగడ తండ్రి గారి ఆలోచన ఏంటంటే, పేద బిడ్డల్ని పేదరికం నుంచి వెళ్ళి ఒక పరిణతి చెందిన ఉన్నత స్థాయికి లేవనెత్తాలని వారు ఆలోచించారు. ఆయన ఆలోచనకు అనుసంధానంగా పొలమిర జయరావు గారు ముందుకెళ్తున్నారు. పొలమిర జయరావు గారు ఎక్కడ వెనకంజ వేయడు. మాట ఇస్తే అది జరగాల. కాబట్టి అలాంటి యొక్క తత్వంతో ఆయన విజన్ని మీలో నెరవేర్చాలని మా తపన. కాబట్టి మీ తల్లిదండ్రులు మమ్మల్ని, మన ఇన్స్టిట్యూషన్ను నచ్చి మెచ్చి మిమ్మల్ని ఇక్కడ పంపించారు. స్టాప్ రాంగ్ డూయింగ్స్, స్టార్ట్ డూయింగ్ రైట్ థింగ్స్. ఒక్క క్షణం, నేను చాలాసార్లు ప్రసంగాలు మాట్లాడుతున్నాను, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనల మీద మనసు పెట్టు. దే ఆర్ వెరీ డేంజరస్ థాట్స్. దే టేక్ యూ అవే ఫ్రమ్ యువర్ స్టేటస్ అండ్ మేక్ యూ ఫూల్. అందుకే నీ ఆలోచనల పైన నువ్వు జాగ్రత్తగా ఉండము, నీ మాటల పైన నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండము. 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా, గౌరవంగా, రమణీయముగా, ప్రజలను మెప్పించి జీవింపజేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రులకు మంచి గౌరవాన్ని తేండి. ఈ ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు కాబట్టి మన తల్లి తెరిసమ్మ మీకు అందిస్తున్న గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే రీతిగా మై డియర్ వండర్ఫుల్ స్టాఫ్, యు ఆర్ హియర్ not to torture the students. You are here to take care of the students maximum level. Don't bring your troubles to our students. నేను భార్య కొడుతున్నావు, నువ్వు భర్త కొడుతున్నావు, నువ్వు దెబ్బలు పడి ఇక్కడికి వచ్చి నా బిడ్డలను కష్టపెట్టబాకండి. You are the great gift to this institution. Give the quality education. నా పిల్లల మీద ఏదన్నా మార్క్ వచ్చినా కూడా ఐ క్యాచ్ ఓన్లీ యూ, నాట్ ద స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ, ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ ద స్టాఫ్ మెంబర్స్. ఐఎమ్ కన్సర్న్ ఫర్ మై స్టూడెంట్స్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ వన్. ప్యాక్ యువర్ థింగ్స్, గో. బికాస్ ఇన్స్టిట్యూషన్ అండ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. Because we are spending lot of energy, lot of money, lot of things. Now we are building a new hostel for the girls.
So it's a new facilities coming up. Why? Because we thought about you. We thought about your safety. We thought about your privacy. We thought about your cleanliness, sanitation. All these things why we are providing is so that our institution should be always helpful. So you also in return must be helpful. ఇక్కడ చదివి వెళ్ళిన వారు కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి ఎప్పుడైనా టైం వస్తే, కంట్రిబ్యూట్ సంథింగ్ టు అస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. అవర్ ఇన్స్టిట్యూషన్ నీడ్ టు బీ డెవలప్డ్ అండ్ గ్రోన్. సో ప్లీజ్ డూ దాట్. అండ్ ఐ రియలీ హ్యాపీ. Very, very smart program organized by this Trinity, Jacob, Raju and Karan Joseph. So I appreciate them. Please keep the same spirit, okay na? For three of you, walk together, share together, eat together, pray together, so that they will be an example for others. God bless you all. Thank you very much. లో ఇంకొంచెం అడుగు ముందుకు వేసి మరి ఈ యొక్క సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి కూడా మరి వారికి అవకాశం ఇవ్వాలి, వారు కూడా చదువుకోవాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క హాస్టల్ని ప్రారంభించడం జరుగుతుంది, కట్టడం జరుగుతుంది. కనుక ఇటువంటి మంచి తలంపుతో ముందుకు వెళుతున్నటువంటి తండ్రి గారిని మరి ముఖ్యంగా ఈ సందర్భాన్ని మరి వినియోగించుకొని చక్కగా సందేశం ఇచ్చినటువంటి తండ్రి గారికి మనందరి తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ all the fathers, sisters, teachers and professors, doctors, children, I sincerely thank His Excellency Bishop J. Pulimera for everything that he has been to us. Thank you, my Lord. Thank you. Now I request our Father Jacob, Secretary and Correspondent of St. Joseph Dental College, to propose. Fathers, staff, sisters, dear loving students, His Excellency Most Reverend J. Pulimera, the Bishop of Eluru, and dear fathers, Lord, my Lord, we are very privileged to have you here for this special occasion. It is a milestone in the history of St. Joseph College of Nursing. తండ్రి గారు మీరు మా మధ్యకు రావటం మా అందరికీ చాలా సంతోషం. మరి తండ్రి గారు ఎంత బిజీగా ఉన్నారో ఫాదర్స్ అందరికీ, సిస్టర్ అందరికీ తెలుసు. మేము ఒక నెల రోజులుగా తండ్రి గారు వెంట పెడితే కానీ ఈ రోజుకు మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఒక క్షణం కూడా మరి ఖాళీ లేదు. మరి తండ్రి గారి యొక్క శరీరం, అది శరీరమో లేకపోతే రోబోనో మరి మాకు అర్థం కావటం లేదు. మరి తండ్రి గారు ఒక క్షణం తీరిక లేకపోయినప్పటికీ ఈ రోజున మన మధ్యకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మరి ఈ యొక్క సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్, సిస్టర్స్, విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మైలా. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ రావడానికి తండ్రి గారి యొక్క ప్రార్థనలు, ఆశీస్సులు, ఎంకరేజ్మెంట్ ఎంతో ఉంది. మరి దీని కొరకు మరి ఎన్నోసార్లు తండ్రి గారిని సంప్రదించడం జరిగింది. కొన్నిసార్లు డిస్కరేజ్ అయినప్పటికీ వారు ఏం పర్వాలేదు, నువ్వు మంచిగా పని చేయి, ప్రార్థన చేయి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా మరి డిస్కరేజ్ అయినప్పటికీ కూడా ఎంతో పట్టుదలతో ముందుకు వెళ్ళినప్పుడు ఇది తండ్రి గారి యొక్క ఆశీస్సులు. కేవలం వారు మంచి హృదయంతో వారు ప్రార్థన చేయటం వలన ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందని నేను కోరుకుంటున్నాను. కనుక ఇటువంటి మంచి మనసు కలిగినటువంటి మన తండ్రి గారు మన మధ్యన ఉండి ఈ యొక్క నర్సింగ్ కాలేజీకే ఒక మంచి గర్ల్స్ హాస్టల్ నిర్మిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క మంచి హృదయానికి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని మీ అందరూ కోరుకుంటున్నాను. Dear fathers, sisters and dear staff and students, thank you very much for your cooperation, and we seek always your cooperation for the same that you should be with us. Thank you very much. Thank you fathers, sisters and students. Thank you once again. Thank you very much. Holy Spirit, Jesus, Son of the living God, we thank you and we bless your mighty name for bringing us together for this beautiful laying the foundation for the girls' hostel of BSc Nursing. Bless us, bless the project sanctioners and all the cooperation collaborators.
so that we may continue to carry on the work which you entrusted us. Bless our students who are writing their exams and all those who are preparing to write their exams. Give them wisdom, knowledge, memory, understanding, and great results after the exams. Bless their parents, siblings, friends, and near dear ones. Bless all our wonderful staff members. We make this prayer through Christ our Lord. The Lord be with you. May Almighty God bless you. Mary Mother protect you. The Father and the Son and the Holy Spirit. Amen. God bless you all. Thank you very much.